హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగములో 5వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. ప్రకృతి అంటే ఏమిటి, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి అంశం ఏమిటి చెప్తున్నారు. మహాభూతన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరా. ప్రకృతి వికార సహితమైనది, వికారంతో కూడుకున్నది. అసలు ప్రకృతి అంటే ఏమిటి విషయం చెప్తున్నారు. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతియు, అట్లే దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధములు, ఆ విధంగా ఈ చెప్తున్నారు. ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం సంగాతశ్చేతనాధృతి ఏత క్షేత్రం సమాసేన సవికారముదావృతం. ఇచ్చా ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అను వికారములతో కూడిన క్షేత్ర స్వరూపమును సంక్షిప్తముగా పేర్కొనబడినది. ఏంటంటే ఇచ్చా ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అని వికారముతో కూడుకున్నది. ఈ శరీరం ఏంటంటే మహాపంచభూతములతో కూడుకున్నది. పంచభూతము తాలూకా తన్మాత్రలు ఉంటాయి పంచమహాభూతములు. తర్వాత అహంకారం ఉంటుంది, మనలో అహంకారం ఉంది, బుద్ధి ఉంది, మూల ప్రకృతి ఉంది. అట్లే దశేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు, శబ్ద స్పర్శ రూప రసగంధములు, ఇవన్నీ కూడా జీవుడు అనుభవిస్తున్నాడు. శబ్దాన్ని వింటున్నాడు, కన్నుతో చూస్తున్నాడు, నోటితో మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా మనలో సూక్ష్మంగా ఉన్నాయి. ఇవన్నిటిని కలిపి ప్రకృతి అని పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి మనం ప్రకృతికి అతీతంగా ఉన్నాం. మనం అంటే జీవస్వరూపంలో ఉన్నాం, జీవాత్మలమే ఉన్నాం. పరమాత్మ తాలూకు అంశమే జీవాత్మ. ఇవన్నీ కూడా వీటికి సాక్షిగా ఈ జీవుడు ఉంటున్నాడు, సాక్షిగా ఈ ఆత్మ ఉంటుంది. ఇవన్నీ వికారముతో కూడుకున్న వికారములు. అంటే ఈరోజు బాగుంటుంది, ఈరోజు రేపు నశిస్తుంది, ఉంటుంది, నశిస్తుంది. మనం నిజం అనుకుంటున్నాం. ఈ వికారంతో కూడుకుంటే ఈ ప్రకృతి, ఈ దేహాలు, ఈ మనసు, బుద్ధి ఇవన్నీ కూడా నిజం అనుకుంటున్నాం. కానీ అవి చంచలమైనవి కాబట్టి, వికారంతో కూడుకున్నవి కాబట్టి శాశ్వతము కాదు. ఆత్మ ఒక్కటే శాశ్వతము అని పరమాత్మ